రైతులకు మెరుగైన సేవలే మార్కెటింగ్ శాఖ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ లో నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ వర్క్ షాప్ ను మంత్రి ప్రారంభించారు. 10 జిల్లాల నుంచి మార్కెటింగ్ శాఖ అధికారులు సదస్సుకు హాజరయ్యారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో రైతు బజార్లు, కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. నాణ్యమైన పంటలతో రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుందన్న మంత్రి హరీష్ రాష్ట్రంలోని 30 వ్యవసాయ మార్కెట్లు ఉత్పత్తులు కొనేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు మార్కెటింగ్ లో మార్పులతో రైతులు బాగుపడతారన్నారు. అస్కీ చైర్మన్ పద్మనాభయ్య. అసలు మార్కెటింగ్ శాఖలో కెపాసిటీ బిల్డింగ్ గాని, మార్కెటింగ్ శాఖలో కొంత మెరుగైనటువంటి విధానాలు అమలు చేయడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుందంటే దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. ఈ శాఖను మరింత సమర్థవంతంగా పనిచేయించి తద్వారా రైతాంగానికి బాగా మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అగ్రిమెంట్ ఈ రోజు తెలంగాణ మార్కెటింగ్ శాఖ మరియు ఆస్కీ మధ్య ఈ రోజు ఈ అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా రైతు బజార్లను మరింత పటిష్టవంతం చేసి ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంచాలి. వచ్చేటువంటి రైతులకు కూడా, మార్కెట్కు వచ్చే రైతులకు కూడా మంచి వసతులు కల్పించాలనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండవ దశలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రైతు బజార్ పెట్టండి. రైతుకు మంచి ధర, వినియోగదారుడికి తాజా కూరగాయలు తక్కువ ధరకు లభించే విధంగా, రైతు బజార్లలో మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా ఇందులో మనం ఒక ఆలోచన పెట్టుకోవడం జరిగింది. ఈ రైపనింగ్ ఛాంబర్స్ ను పెట్టి నేచురల్ గా పండ్లను పండించి ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రైపనింగ్ ఛాంబర్స్ తీసుకురావాలనేటువంటిది కూడా మనం ఆలోచిస్తున్నాం. మొత్తం ఎంటైర్ స్టేట్ లో ఓన్లీ సింగిల్ లైసెన్స్ విధానం అండ్ సింగిల్ లెవీ. ఎవరు ఎక్కడి నుంచి చేసినా కూడా రాష్ట్రం అంతా కూడా ఒకే లెవీ విధానం ఉంటుంది. ఈవెన్ దేశం అంతా కూడా ఈ నామ్లో వస్తా ఉంది. సో డబుల్ లెవీ గానీ ఎక్కడ కూడా అలాంటిది లేదు. దాన్ని ఆల్రెడీ యాక్ట్ రూపంలో దాన్ని కూడా తేవడం జరిగింది. ఢిల్లీలో నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. ఇప్పుడు మొన్నెప్పుడు నేను చూశాను, తాండూరు, వికారాబాద్ లో 3600, 4000 రూపాయలే అమ్ముతుంది పెసర్లు. మనకు కేంద్ర ప్రభుత్వమే పెసర్లను 2-3 రోజుల్లో కొనబోతా ఉంది. 5275 రూపాయలు ఒక క్వింటాల్ కు పెసర్లకు రాబోతా ఉంది. సో ఈ 2-3 డేస్ ఏదన్నా ధర బాగా తగ్గిపోతా ఉంటే మీరు రైతులకు చెప్పండి, రైతులకు కన్వే చేయండి. లెట్ దెమ్ వెయిట్ ఫర్ 2-3 డేస్. 3-4 రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి వాళ్లే ఈ ధర కొనబోతా ఉన్నారు. మాకేంటంటే దేశంలో నంబర్ 1 గా ఉండాలి తెలంగాణ రాష్ట్రం అనేది మా సంకల్పం. ట్రై చేస్తున్నాం. హర్యానా ఒకటి కొంత పోటీ పడుతున్నట్టుంది తెలంగాణ రాష్ట్రంతో. మన ముఖ్యమంత్రి గారు 1024 కోట్ల రూపాయలతోని 17 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లను మన రాష్ట్రంలో కడతా ఉన్నాం. ఏ గోడౌన్ కూడా ఖాళీ లేకుండా మీరు దాన్ని బాగా ఉపయోగించుకోండి. So we can't really assess the performance of NAM. Has it performed? Has it increased the revenues of the farmers, the sort of income of the farmers? Have any transactions taken place at national level? I'm not aware of any as of now. But I think all this is yet to be done. It doesn't matter. But before that, what we should do is, under the sort of scheme of NAM itself, we can also do state level transactions. If there is a market yard in Warangal, you should be able, Nizamabad people should be able to buy. Or if there is one at Hyderabad, somebody from somewhere else should be able to buy in the state itself. I think as a part of the NAM itself, we should also sort of, in the first phase, we should do that, I think that would be very useful. The second thing, before NAM is implemented, 2 very important things are required. One is there must be a single point levy. Charges cannot be levied at more than 1 point. If you keep on levying, then the market would not work. That's one. 2, there has to be, licensing has to be a single point again. If somebody from Haryana wants to buy your product, you can't insist that Telangana also, you must have a license here. So the minister was just now telling me that this has been done already in the Act. So these are the 2 crucial things, which need to be done. One is the single point levy, the another is the single license.